ఆచి చికెన్ మసాలా. పవన్ కళ్యాణ్ పేరిట ఫేక్ సిఫార్సు లేఖల కలకలం రేగుతోంది. ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ ఏకంగా 3 కోట్లకు టోకరా వేసింది ఒక గ్యాంగ్. ఒక్క అత్తిలిలోనే 50 మంది నుంచి అక్రమంగా వసూళ్లు చేసింది. డిప్యూటీ సీఎం లెటర్ హెడ్ పై ఫోర్జరీ సంతకంతో పాటు ఈ సిఫార్సు లేఖ మనకు కనిపిస్తోంది. ప్రభుత్వ శాఖల్లో ఆయా విభాగాల్లో ఉద్యోగాలున్నాయంటూ ఈ లేఖ ద్వారా టోకరా వేస్తున్నారు. పవన్ కళ్యాణ్ దృష్టికి వెళ్లింది ఈ నకిలీ సిఫార్సు లేఖల అంశం. జనసేన హైకమాండ్ ఆదేశాలతో అత్తిలిలో పోలీసులకు ఫిర్యాదు చేశారు. నిందితుల్ని పట్టుకోవడంతో పాటు బాధితులకు న్యాయం చేయాలని విన్నవించారు. పవన్ పేరుతో వచ్చే నకిలీ సిఫార్సు లేఖల విషయంలో జాగ్రత్తగా ఉండాలని జనసేన సూచిస్తోంది. అత్తిలి మండలంలో అలాగే ఇతర ప్రాంతాల్లో 50 మంది దగ్గర సగటు 3 కోట్ల రూపాయలంటే మామూలు విషయం కాదు. పైగా ఈ దోపిడీ ఎలా జరిగిందంటే మా ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారు లెటర్ హెడ్ మీద ఒక నకిలీ డాక్యుమెంట్ సృష్టించి ఈ యొక్క దందా జరిగినట్లుగా మీడియా పత్రికల ద్వారా తెలిసింది.